దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం, దీపానికి ఆరాధన చేయడం, దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి. అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే, ఇది అది అని లేదు. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు. చీకటి వెళ్ళి పగలొస్తోంది, ఉదయవేళ సంధ్య. పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది, ప్రదోషవేళ. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము. ఇప్పుడు ఈ రెండు సంధ్యల యందు కూడా దీపాన్నే వెలిగించాలి. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది, సంధ్యాదీపం ఒక లక్షణంతో ఉంటుంది. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది. మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే. ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి, మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములని 5 ఇచ్చాడు మనకి. కళ్ళిచ్చి చూసే శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినే శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేశాడు, చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి తీసేశాడు, నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేశాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి మీరు. సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయి అసలు? కళ్ళు లేవు, ఏదున్నా ఒకటే. వెంకటాచలం వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి, ఆనంద నిలయంలోకి వెళ్ళండి, ధ్వజస్తంభాన్ని చూడండి, పర్వతాలు చూడండి, నదులు చూడండి, సెలయేళ్లు చూడండి, జలపాతాలు చూడండి, మనవణ్ణి చూడండి, భార్యను చూడండి, కూతుర్ని చూడండి, కొడుకుని చూడండి, సభని చూడండి, ఏది చూడండి, ఏమిటి కనపడుతుంది? కనపడడానికి ఏం లేదు, పోయింది సుఖం. లేదు. చెవులున్నాయి, వినపడదు. వీణావాద్యం అవుతోంది, ఏమిటి సుఖం? ప్రవచనం అవుతోంది, ఏమిటి సుఖం? గుడి గంట మోగుతోంది, ఏం సుఖం? సుప్రభాతం పాడుతున్నారు, ఏమిటి సుఖం? వేదఘోష జరుగుతోంది, ఏమిటి సుఖం? చెవులు లేవు. ముక్కు వాసన చెప్పదు, దుర్గంధం. కుక్క యొక్క కళేబరం మించి వాసన వచ్చినా అంతే, మల్లెపూల చెడ్డు మించి వాసన వచ్చినా అంతే. సుఖము లేదు, దుఃఖము లేదు. చర్మం స్పర్శ చెప్పదు, నిప్పు కణిక తెచ్చి దీని మీద పెట్టినా ఒకటే, మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అలదినా ఒకటే. నాలుగు రుచిని చెప్పదు, కాబట్టి తీసుకొచ్చి 4 పచ్చాకులు నోట్లో పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తీసుకొచ్చి పెట్టినా అంతే, ఏమీ తేడా లేదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా అసలు? లేవు. ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది? పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది. కన్ను చూస్తోంది, ఇన్ని సుఖాలు వచ్చాయి. కొండ చూశా, మురిసిపోయా. గోవిందరాజస్వామిని చూశా, మురిసిపోయా. అమ్మవారిని చూశా, పొంగిపోయా. వెంకటేశ్వరుణ్ణి చూశా, పరవశించా. లడ్డు నోట్లో వేసుకున్నా, పరవశించా. నా మనవడు నన్ను ముట్టుకున్నాడు, పొంగిపోయా. భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా, పరవశించా. ఇప్పుడు సుఖాలకి కారణం ఈ 5. ఇది మనం తెచ్చుకున్నామా? లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా? ఇది ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టే ఒకడు పొందలేదు, ఒకడు పొందాడు. ఇవ్వడానికి ఏదో కారణం ఉంది, ఇవ్వకపోవడానికి కారణం ఉంది. ఇప్పుడు ఇచ్చినవాడు ఒకడుంటే అందులో సుఖాలకన్నిటికీ ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే. అందుకే నయనం నాయక, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య సుఖ శిరప్రధానం. ఇప్పుడు కన్ను లేదనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్న సుఖాల్లో 90% పోయినట్టే. భయమే ఉంటుంది. కళ్ళు లేవు, మిగిలిన ఉన్నాయి. కూర్చున్నాడు, ఎవరెడుతున్నారో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, తను ఎట్టెడుతున్నాడో తెలియదు, తను సరిగ్గా బట్ట కట్టుకున్నాడో లేదో తెలియదు, తనను ఎవరు చూస్తున్నారో తెలియదు, చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు, బాధపడుతున్నారో తెలియదు, ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు. ధ్వజస్తంభం చూడలేడు, గుడి చూడలేడు, కొడుకుని చూడలేడు, భార్యను చూడలేడు. ఇప్పుడు ఆయనకి సుఖాలు ఏ ఉన్నాయి? పాపం ఎంత బాధపడుతుంటాడు. ఇప్పుడు సుఖాలలో 90% సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు, ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి. ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను. కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గర నుంచి కృతజ్ఞత చెప్తున్నా. అందుకే ఉదయ దీపం పూజ. పూజ అంటే కృతజ్ఞత. సంధ్యాదీపం నమోస్తుతే. ప్రదోషవేళ ఎందుకు? ప్రదోషవేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది. చీకటి వస్తోంది అంటే ఆసురీ గణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది.
ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి అంటే విషక్రిములు రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్నవాళ్ళు చీకటి పడ్డాక లేవాలి, సత్వగుణ సంపత్తి ఉన్నవాళ్ళు పగటి వేళ తిరగాలి. అందుకే రాత్రి వేళ మనం పడుకుంటాం, పాములు అవి లేస్తాయి. ఇప్పుడు రాక్షసులు లేస్తారు, వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు. అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు. ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తూ ఉంటుంది, ఆసురీగణములను లోపలికి రానివ్వదు. అందుకని సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది. ఆ దీపాన్ని ఒక్కదాన్ని వెలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత పసుపేశాడు. ఇప్పుడు ఏమైంది అని అడిగారు. ఆ దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు, ఇది పొందలేడని చెప్పడం కుదరదు. అన్నీ సాధ్యమే. ఎందుకనది పరబ్రహ్మము కనుక. దీపము బ్రహ్మ కాదు, దీపము విష్ణువు కాదు, దీపము శివుడు కాదు, దీపము పరబ్రహ్మము. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం, అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు. వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితా సహస్రం చదువుకుంటారు. జ్యోతియే అమ్మవారు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే పంచాయతనం ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు అయ్యారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడి. ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది. అటువంటి దీపానికి పూజ చేయి, దీపానికి ఆరాధన చేయి, అత్యంత తేలిక. నాకు ఏమండి సహస్రం చదవండి, ఖాళీ లేదనొచ్చు. అష్టోత్తరం చదవండి, నాకు నోరు తిరగదండి అనొచ్చు. షోడశోపచారాలు చేయి, నాకు అసలు ఆవాహన తెలియదండి. ఒక్క మారేడుదలం వేయి, నాకు దొరకదండి. 2 పువ్వులు పట్ల మా ఇంట్లో లేవండి. నీళ్లు పోయివయా, అసలు ఎంగిలికాని నీళ్లు మా ఇంట్లో దొరకవండి. పోన్లే ఓ దీపం వెలిగిస్తావా, చాలు. ఎంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే. జ్వాల ఎంగిలి కాలేదు. ఎందుకంటే నోటితో ముట్టుకోడెవడు. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దెట్టుకుంటావా, మూతి కాలుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక మాట అడిగారు, అసలు ఈ లోకంలో ఎంగిలి కాని వస్తువు ఏది అన్నారు. ఆత్మ ఒక్కటే అన్నారు. మిగిలినది రామాయణం అయినా కూడా ఎంగిలి అయిపోయింది. ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఎంగిలి అవలా నా నోట్లోంచి వచ్చి. ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు. ఎంగిలిగానిది ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస. అలా దీపం ఒక్కటే, ఎంగిలి ఉండదు దానికి. ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేసినట్టే. అంత గొప్పది దీపం.